ఓం నమో భగవతే రుద్రాయ. మనకి అక్షయ తృతీయ మే 10వ తారీఖు నాడు ఉన్నది. అయితే ఈ అక్షయ తృతీయ నాడు మనం కొన్ని పరిహారాలు ఆచరించడం ద్వారా మనకి లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించి మనకి అఖండ ధనాన్ని ఇస్తూ ఉంటారు. అయితే అటువంటి అక్షయ తృతీయ నాడు మీరు ఎటువంటి పరిహారాలు ఆచరించాలి? ముందుగా అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటిది క్షీరం. ఎందుకంటే తల్లి లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. లక్ష్మీదేవి పాల కడలి అంటే ఆ పాల సముద్రం నుంచి ఉద్భవించారు కాబట్టి మీరు అక్షయ తృతీయ నాడు ఒక మట్టి కుండని తీసుకుని ఆ మట్టి కుండ నిండా పాలను వేసి ఆ పాలకి ధూపము దీపము నైవేద్యము కూడా సమర్పించి అమ్మవారి యొక్క స్తోత్రాలను స్తుతించి ఆ యొక్క పాలతో ఉన్నటువంటి ఆ మట్టి కుండను మీరు తిన్నగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో ఉంచినా మీకు ధన ప్రవాహం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇంకా ఒక అతి ఇష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రీతికరమైనటువంటి ధూపము కూడా ఈ అక్షయ తృతీయ నాడు మీ ఇంట్లో వెయ్యాలి. అయితే ఆ ధూపం ఎలా వేయాలి అంటే ఇప్పుడు మనకి పూజా స్టోర్లో చిన్న చిన్న ధూపం కడ్డీలు లాంటివి చిన్న చిన్నవి మనకి ఇస్తూ ఉన్నారు. అటువంటి ధూపం కడ్డీలు ఈ విధంగా ఉంటాయి. ఈ ధూపం కడ్డీల్లో మీరు దీనిపైన కొంచెము బెల్లము, అలాగే కొంచెము ఆవు నెయ్యి, అలాగే దీనిపైనే కొంచెం మీరు పంచదార కూడా వేసి చక్కనైనటువంటి ధూపాన్ని ఇవ్వాలి. ఈ యొక్క ధూపము మీరు ఇంటిల్లిపాది ఇల్లంతా కూడా చూపించడం ద్వారా మీ ఇంట్లో ధన ఆకర్షణ ఎక్కువగా అయ్యి చక్కగా ధన ప్రవాహం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అక్షయ తృతీయ నాడు ఈ పరిహారాలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి. శుభం.